కాకినాడలో సంచలనం రేపిన ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ను సర్పవరం పోలీసులు ఉదయం నుంచి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఏఎస్పీతో పాటు 5 సీఐల బృందం సాదిక్ను విచారించింది. విచారణ పూర్తయిన అనంతరం వైద్య పరీక్షల కోసం సాదిక్ ఖాన్ను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తదుపరి చర్యలపై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన మరణ వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. తనను, కుటుంబ సభ్యులను సాదిక్ తీవ్రంగా వేధించాడని సౌజన్య పేర్కొన్నారు. తాను ఎదిరించిన ప్రతిసారి సాదిక్ తీవ్రంగా కొట్టాడని తెలిపారు. తన భర్తకు ప్రమాదకర రసాయనం ఇచ్చి చంపేశాడని ఆరోపించారు. సాదిక్ వేధింపులతో ప్రత్యక్షంగా నరకం చూశానన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కొడుకుని చంపేస్తున్నానని తెలిపారు. మతం మారమంటూ చిత్రహింసలు పెట్టాడని వెల్లడించారు. రైట్, ఇక సాదిక్ ఖాన్ విచారణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, చూస్తున్నాం అమానుషంగా ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నాడు సాదిక్ ఖాన్. ప్రస్తుతం పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నాడు. విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వచ్చాయి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? పిఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఏఈ వారి కుటుంబం అంతా కూడా రాజమహేంద్రవరం రోడ్ క్లబ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందులో కూడా నూకరాజు, తన భార్య మీనా, వారి కూతురు సౌజన్య కూడా, ముగ్గురు కూడా మృతి చెందారు. అయితే 2 రోజులకి నూకరాజు మృతదేహం, 3వ రోజు సౌజన్య మృతదేహం, 4వ రోజు వారి భార్య మీనా మృతదేహం, ముగ్గురు మృతదేహాలకి అక్కడ పోస్ట్ మార్టం చేసి వారి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించే పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి ప్రధాన నిందితుడిగా ఉన్న ఎవరైతే సాదిక్ ఖాన్, ఇతన్ని 5 రోజుల నుంచి కూడా ఏళ్లు గోదావరి పైన బ్రిడ్జ్ పై దూకేశారు అని వార్త తెలిసిన వెంటనే కూడా కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లి సామర్లకోట జనరల్ టికెట్ ద్వారా ఇతర కర్ణాటక, ఢిల్లీ నుంచి ఏవైతే యూపీ బోర్డర్ ఏవైతే ఉంది మరాఠ్, ఆ మరాఠ్ లో అయితే ఇక్కడున్న కాకినాడ జిల్లా పోలీసులకి అయితే దొరికిన పరిస్థితి. 10 బృందాలుగా కూడా 10 మంది ఎస్ఏలు, సిఏలు, పోలీసు బృందం కూడా పూర్తిగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో వీరికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే, మరోపక్క వారి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసిన ఆధారంగా కూడా సాదిక్ ఖాన్ ని మెరిట్ లో పట్టుకుని అక్కడ నుంచి ఏవైతే ఏపీ ఎక్స్ప్రెస్ ద్వారా కాకినాడకి తీసుకొచ్చారో, అదే కాకినాడ నిన్న అర్ధరాత్రి 1 గంట సమయానికి సామర్లకోట ముందున్న మేడపాడు స్టేషన్ వద్ద దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ జిల్లా సర్పవరం తీసుకొచ్చారు. సర్పవరం పోలీస్ స్టేషన్ లో కూడా 5 బృందాలుగా కూడా ఏదైతే 5 పోలీస్ సిబ్బంది, ఉన్నత అధికారులు, మరోపక్క అడిషనల్ ఎస్పీగా ఉన్న కిషోర్ కుమార్ ఇప్పటికే వారిని విచారిస్తున్న పరిస్థితి. అయితే ఏవైతే కాకినాడ జిల్లా సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ ఆఫీస్ లో ఉన్న పిహెచ్సి సెంటర్ ఏదైతుందో పిహెచ్సి సెంటర్ ఇప్పటికే మెడికల్ టెస్ట్ కూడా పూర్తి చేశారు. అంటే దీనికి అంటే చాలా మంది ఎక్కడైతే మెడికల్ టెస్ట్ ఎక్కడ ఉంటే జీజీహెచ్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే హిందూ ధర్మ మండలి ఎవరున్నారో వారు ఇప్పటికే ధర్నాలు చేస్తున్నారు. అక్కడ వేలాది మంది జనం వచ్చారు. దీనికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అన్న ఉద్దేశంతోనే కాకినాడ ఎస్పీ ఆఫీస్ లోపల ఉన్న పిహెచ్సి సెంటర్ వద్ద వారికి మెడికల్ టెస్టులు కూడా చేశారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ఎవరైతే అంటే నూకరాజు కుమార్తె సౌజన్య ఇచ్చిన మరణ వాంగ్మూలంలో కూడా తను చనిపోవడానికి, వారి కుటుంబం ఏవైతే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఎవరైతే ఉన్నాడో సాదిక్ ఖాన్, తన వల్లే, తన హెరాస్మెంట్ వల్లే మేము ఆ కుటుంబం అంతా కూడా ఇచ్చేసుకున్నాము. నేను తన మాట వినకపోతే నా కొడుకుకి ఏవైతే ఈ నేను నేర్పించినప్పుడు తనకి రైఫిల్ షూట్ నేర్పించినట్టు మిస్ఫైర్ చేసి మీ కొడుకుని చంపేస్తానని బెదిరించినట్టు కూడా తన లేఖలో కూడా పేర్కొనడం తెలిసింది. మరోపక్క తన భర్త ఎవరితో, తన భర్తను కూడా కెనడా ముంబై నుంచి తీసుకొచ్చిన ఏవైతే పాయిజన్ ఏదైతుందో పాయిజన్ ఇచ్చి చంపేశాడంటూ కూడా ఈ యొక్క వాంగ్మూలంలో కూడా రాసిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా అంటే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సాదిక్ ఖాన్ ని ఒక 5 పోలీసు అంటే సీఏలు, ఎస్ఏలు కూడా ఒక అడిషనల్ ఎస్పీ ఇప్పటికే విచారణ చేపడుతున్నారు. దీనిపై కూడా పూర్తి విచారణ చేపడుతున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ సర్పవరం పోలీసు ఇదే ఏదైతే బ్రౌన్ కలర్ డోర్ ఏదైతే ఉందో లోపలే సాదిక్ ఖాన్ ని పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి. అయితే మరికొద్ది సేపట్లో అంటే ఈ విచారణకు సంబంధించి ఈ విచారణలో వారు ఎటువంటి చెప్పారు అంటే ఈ ఒక పక్క నూకరాజు రాసిన లేఖ, ఒక పక్క మరో పక్క 3 పేజీలు రాసిన లేఖ ఏవైతే ఉందో దాంట్లో ఏమి రాశారు, అసలు ఈ మరణ వాంగ్మూలంలో రాసిన ఎంతవరకు కరెక్ట్, అసలు సౌజన్య కావాలని రాసిందా లేకపోతే ఏంటి, అసలు సాదిక్ ఖాన్ అసలు ఏం చెప్తున్నాడు అనే దానిపై కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా జిల్లా ఎస్పీ బిందువాద ఐపీఎస్ కూడా పూర్తి వివరాలు అంటే వెల్లడించినారు. అయితే ఇప్పటికే ఈ విచారణ అనంతరం కూడా ఏవైతే కోర్టుకు తీసుకెళ్లి కూడా జడ్జి ముందు కూడా
హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే మెరిట్ సంబంధించి యూపీ ఉత్తరప్రదేశ్ లో కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో కూడా వీరికి కొంచెం టైం ఉన్న కారణంగా 24 గంటల సమయం ఉంటుంది కాబట్టి అంటే మరి ఈ రోజు హాజరుపరుస్తారా లేక రేపు హాజరుపరుస్తారా అని తెలియాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏవైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒక పక్క హిందూ ధర్మ సంఘాలు, మరో పక్క మహిళా సంఘాలు ఈ సాదిక్ ఖాన్ ని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్న ఇప్పటికే ఎస్పీ కూడా 5 మంది పోలీసులతో కూడా పూర్తి విచారణ చేపడుతున్నారు. ఓ పక్క సర్పవరం పోలీస్ స్టేషన్ లో కూడా 5 పోలీసులు, అలాగే అడిషనల్ ఎస్పీగా ఉన్న కిషోర్ కుమార్ వీరంతా కూడా సాదిక్ ఖాన్ ని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి. అయితే ఒక పక్క నూకరాజు రాసిన లేఖ, మరో పక్క వారి కుమార్తె సౌజన్య 3 పేజీలు రాసిన లేఖ. అంటే ఇదంతా కూడా ఈ వర్ణ వాగ్మూలంలో కూడా తన చనిపోవడానికి ప్రధాన కారణం సాదిక్ ఖానే. అంటే నా కుటుంబాన్ని, నా భర్తని, నా తల్లిదండ్రుల్ని అంతా కూడా వేధిస్తూ నాతో సన్నిహితంగా ఉంటూ కూడా నా కుటుంబాన్ని అంతా వేధించారు. దానివల్ల మేమంతా కూడా ఆత్మహత్య చేసుకున్నామని కూడా ఈ యొక్క సౌజన్య కూడా వర్ణమంగంలో కూడా రాసిన పరిస్థితి చెప్పి చెప్పవచ్చు.